అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టిన వెంటనే మెగా డిఎస్సి నోటిఫికేషన్పై సంతకం చేయడం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ యువతలో ఒక విపరీతమైన హర్షం వెలిపిస్తున్నారు. ప్రతి ఇంటా కూడా ఒక ఆనందం వెలువరుస్తూ ఉంది. ఒకటి కాదు, రెండు కాదు, 16,347 ఉపాధ్యాయ ఉద్యోగుల భర్తీకి డిఎస్సి నోటిఫికేషన్ని నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకురావడం నిజంగా గొప్ప విషయం. నారా చంద్రబాబు నాయుడు గారు అంటేనే అభివృద్ధికి ఒక బ్రాండ్ ఇమేజ్, అభివృద్ధి దార్శనికుడు. గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పాలనలో చూసాం. నేను ముఖ్యమంత్రి అవ్వగానే ప్రతి సంవత్సరం జనవరిలో జాబ్ క్యాలెండర్ తెస్తా అన్నాడు, తేలేదు. జాబ్ మేళా అన్నాడు, తేలేదు. మెగా డిఎస్సి అన్నాడు, ఏం చేయలేదు. ఇంకో పక్క నెల 1వ తారీఖున జీతాలు పడతాయో కూడా తెలియని ఒక ఆందోళనలో 5 సంవత్సరాలు ఉద్యోగులు గడిపారు. ప్రమోషన్ లేవు, డిఏ లేవు. రాష్ట్రంలో ఒక చీకటి రాజ్యం వెలిగింది. ఒక పక్క ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి అలా ఉంటే ఉద్యోగాలు ఉపాధులు లేక, ప్రైవేటు సంస్థల్లో కూడా ఉద్యోగాలు లేక ప్రజలు పొట్ట చేత పట్టుకుని పక్క రాష్ట్రాల తరలి దారుణమైన పరిస్థితులు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం నెలకొన్నాయి. మళ్ళా మంచి రోజులు వచ్చాయి, మళ్ళా చంద్రన్న పాలన వచ్చింది, మళ్ళా ఉద్యోగాలు ఉపాధి వస్తూ ఉంది. నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారమే ఇంత 16,347 ఉద్యోగాలు చేసినందుకు అందరికీ మరొకసారి నారా చంద్రబాబు నాయుడు గారికి అందరం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.